పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వివిధ మండలాలలో ఈరోజు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అవి ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి వీక్షిద్దాం. ప్రస్తుతం ఇక్కడ పోతారం గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఇక్కడ ప్రస్తుతం మనతో ఒక రైతు ఉన్నారు. ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందుకు రెవెన్యూ అదే ధరణి ఉండే, ధరణిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా వారసత్వం ఏదైనా చేయించుకోవాలంటే డైరెక్ట్ కలెక్టర్కు ఆర్డీఓకు ఉండే, రైతు వెళ్ళలేకపోయి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఎంఆర్ఓకి ఉంది, ఎంఆర్ఓతో వెళ్ళి చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ సర్సులో కింద కొన్ని రైతులకు కొన్ని తెలియని అవగాహనలు కానీ ఏదైనా ఉన్నా కానీ చేసుకోవడానికి విలేజ్కి వస్తున్నారు కాబట్టి చాటింపు చేసి జరగడం జరిగింది. దానివల్ల కొంత రైతులకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఉండే ధరణిగిన కాకపోతే ఏంటంటే స్పాట్లు అయిపోతుంది. కొన్ని తెలియని వాళ్ళు చదువుకుని వాళ్ళకు గుడ్డిగా సంతకాలు పెడితే 5 నిమిషాలు 10 నిమిషాలు 3 మినిట్స్లో అయిపోయింది. ఇది కొన్ని ఆప్షన్లు బాగున్నాయని మా యొక్క రైతు యొక్క పోతారం విలేజ్లో మాత్రం కొన్ని రిస్కులు ఉన్నాయి. ఆ రిస్కులు ఈ రెవెన్యూ సర్సులో కొన్ని సాల్వ్ అవుతాయని మేము భావిస్తున్నాం. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి జగన్నాథం సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని చేస్తూ వాటితో పాటు మరి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మరి గత సంవత్సరంలో దావోస్ పర్యటనలో 3 లక్షల కోట్ల రూపాయలని మరి ఏ దేశంలో లేనటువంటి ఏ రాష్ట్రంలో లేనటువంటి పెట్టుబడుల్ని అనతి కాలంలోనే సాధించి రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో మరి భూ యజమానులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి ఆ ఇబ్బందుల్ని కలగకుండా ఈనాడు మరి రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు భూ యజమానులకు చుట్టంగా మరి ఈనాడు ఈ చాలా బాగా పనిచేస్తుంది. మరి మా మూర్తిపల్లి మండలంలో నిన్నటి నుంచి మరి 11వ తారీఖు దాకా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహణ జరుగుతూ ఉంది. మరి మా యొక్క మండల రెవెన్యూ ఆఫీసర్ మరి నరసింహారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మరి చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలని చేయడం జరుగుతూ ఉంది. మరి దానికి సపోర్టుగా మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మరి ప్రతి సెంటర్లో వారికి నీటి సౌకర్యం కానీ వాటి సౌకర్యాలని చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క భూభారతి చట్టము రైతులకు చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో ధరణి తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర గత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ధరణి తీసుకొచ్చి మరి దాంట్లో 33 మాడ్యూల్స్ని తీసుకొచ్చినా కూడా మరి దాంట్లో చాలా వరకు కూడా రైతులకు ఇబ్బందికరంగానే ఉన్నాయి. మరి ఈ యొక్క 33 మాడ్యూల్స్ నుంచి 12 మాడ్యూల్స్ తీసుకొచ్చి రైతులకు చాలా ఉపయోగకరంగా ఈనాడు చేస్తున్నందుకు చాలా సంతోషము. మరి ఉదాహరణకు లక్ష్మాపూర్ గ్రామాన్ని తీసుకుంటే గతంలో చేసినటువంటి సర్వే చాలా తప్పుల తడకగా ఉండి నేటికి కూడా సుమారు 8 ఇయర్స్ ఇప్పుడు నేటికి కూడా ఆ యొక్క సమస్య తీర్చలేదు. మరి రైతులకు పట్టా ఉన్నా కూడా ఆ పట్టా భూములు లావానిగా పడ్డాయి. వాటిని మార్చుకుందామంటే నేటికి కూడా సమస్య ఇంకా తీర్చలేదు. మరి ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఒక భూమి పట్టదారుకు ఉన్నటువంటి భూమి ఫిజికల్గా పొజిషను ఉన్నా కూడా రికార్డులో మాత్రము తక్కువ పడ్డాయి. మరి 10 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పడ్డాయి, 10 గుంటలు ఉంటే గుంటనే పడ్డది. ఈ విధంగా ధరణితో మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్న సమయంలో మరి యనుమల రేవంత్ రెడ్డి గారికి గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆ యొక్క సమస్యల్ని చెప్పినప్పుడు మరి ఈ యొక్క సమస్యని తప్పకుండా మన ప్రభుత్వం వచ్చినాక తీరుస్తామన్నాడు. అన్న మాట ప్రకారంగా ఈనాడు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తా అన్నాడు. ఆ విధంగానే చేసి ఈనాడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేస్తున్నందుకు సత్వర పరిష్కారాన్ని కనుగొన్నందుకు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సీఎంకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. ప్రస్తుతం మనతో ఒక రైతు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, ఈ రెవెన్యూ సదస్సు చాలా బాగా ఉంది. ప్రోగ్రాం అందరికీ ఉపయోగం పడుతుంది. ఎక్కడ తిరగకుండా ఊరికి తీసుకొచ్చి పెట్టడం చాలా మంచిగా నచ్చింది. మీకున్న అంటే మీరు ఇంతవరకు అప్లై చేశారా?
అప్లై చేశాం కానీ అప్పట్లో రాలేదు. ఇప్పుడైతే వచ్చి గ్రామసభ పెట్టి ఇంటింటికి ప్రచారం చేసి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి సాల్వ్ చేసుకోమని చెప్తున్నారు. అందుమూలంగా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? మాకు పాస్బుక్లు రాలేదు, దాని కారణం వల్ల వచ్చాం. అధికారులు ఏం చెప్పారు మరి? వస్తాయని చెప్తున్నారు, అప్లికేషన్ తీసుకున్నారు, వచ్చేస్తాయి మీకు త్వరలో అని చెప్పి స్పందన కూడా మంచిగా ఉంది. ప్రస్తుతం మనతో ఇక్కడ ఒక రైతు ఉన్నారు, ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది మాది 87 సర్ నెంబరు, అది కలెక్టర్ ఆఫీస్లో పోయింది. అది ఇంతవరకు మనకు పాస్బుక్ అనేది రావట్లేదు. ఏది అప్లికేషన్ ఒకటి ఇందాక ఇంతకుముందు ఏమైనా అప్లై చేశారా? చేసినాము, రావట్లేదు. ఏమన్నారు అప్పుడు అధికారులు? ఇస్తామని చెప్పారు. మా వదినవి ఉన్నది, ఆమె చాలాసార్లు పెట్టింది. ఇంకోటి ఇక్కడ ఒకటి చిలక ఉంటుంది, దానికి పెట్టామన్నట్టు, అది రావట్లేదు. దాని గురించి ఇప్పుడు అప్లికేషన్ పెట్టినాము, చూద్దాం వస్తా రాదానికి. ఇప్పుడు ప్రస్తుతం అధికారులు ఏమన్నారు? ఇప్పుడు మళ్ళీ అప్లై చేశారు కదా, ఏమన్నారు? అది తీసుకోరు అప్లికేషన్ అయితే, ఇగో సరే నెంబర్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే చెప్తున్నారు ఇంకా సర్వే చేయాలి కదా, సర్వే చేయాలి, వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేసి ఇస్తున్నారు. ఎంక్వైరీ చేసి మన ఊరు విలేజ్ ఇదంతా ఈ 87 కలెక్టర్ ఆఫీస్లో పోయింది కదా, దాంది ఇదంతా అందరు అప్లికేషన్ పెట్టారు ఈరోజు. అది ఎప్పుడైతే సర్వే చేసి చెప్తున్నారు. నా పేరు బుచ్చిరెడ్డి గారు. రెవెన్యూ సదస్సులో మా విలేజ్లో ఒక 3-4 సర్వే నెంబర్ల డిజిటల్ కాక కొత్త పాస్బుక్ రాలేదు. ఇంచుమించు ఒక 400-500 ఎకరాలు ఉంటుంది. అందరూ అంతా రైతులు 300-400 రైతులు ఉంటారు. దయచేసి ఈ బుక్ సర్వే నెంబర్ మీద రైతులకు కొత్త పాస్బుక్ ఇష్యూ చేసి న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. నా పేరు కరుణాకర్, మాది ముర్చింతలపల్లి మండల్, కేశాపూర్ విలేజ్. అయితే విలేజ్లో ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు. అయితే ప్రముఖంగా ఏంటంటే కేశాపూర్లో ఎక్కువ అసైన్మెంట్ భూములు ఉన్నాయి. అసైన్మెంట్ భూములు అంటే ఓన్లీ బీద వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఇచ్చిన భూములు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ధరణి పోర్టల్ వచ్చినప్పుడు ఈ అసైన్మెంట్ భూములు ఏది దానికి పట్టా ఇవ్వలేదు, దానికి పట్టా ఎంట్రీ కాలేదు, కొత్త పాస్బుక్ ఎవరికి రాలేదు. అయితే దానికి కారణం ఏంటంటే గతంలో రిజర్వాయర్ వస్తుంది అని చెప్పేసి 15 టీఎంసీలు 10 టీఎంసీలు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పేసి రిజర్వాయర్ అని ప్రపోజల్ పెట్టి మాకు బుక్కులు ఏమి ఇవ్వలేదు. మేము చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అట్లా మేము భూమి తీసుకుంటాం కదా, మీకు కంపల్సరీ ఇస్తాము, మళ్ళీ బుక్కులు ఎందుకు అని చెప్పేసి అన్నారు. కానీ ఈ టైంలో మళ్ళీ ఏమైందంటే రిజర్వాయర్ క్యాన్సల్ అని ప్రపోజల్ మాకు వస్తుంది. సరే క్యాన్సల్ అయితే క్యాన్సల్ కానీ వస్తారా అని, కానీ మాకు ఆ బుక్ రాకపోవడం వల్ల చాలామంది పేదలు చనిపోయారు. ఒకవేళ వాళ్ళకి ఆ బుక్ వచ్చి ఉంటే వాళ్ళకు రైతు భరోసా కింద 5 లక్షలన్నా ఉపయోగపడుతుండే. ఇప్పుడు రైతు భరోసా ఉంది కదా, దానికి కూడా ఏం బెనిఫిట్స్ లేకుండా ఉన్నాయి. ఉన్నోళ్ళకేమో ఎకరాలు బయట ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి అందరికీ పేదవాళ్ళంతా ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళకు ఉన్నాయి భూములు, 1-2 ఎకరాల భూములు. దానికి కూడా పట్టా సర్టిఫికేట్ అంటే పట్టా భూమి ధరణిలు ఎక్కకపోవడం, కొత్త పాస్బుక్ రాకపోవడం వల్ల వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు అంటే ఏదే భూ సమస్యలు, దానికి ఏంది రైతు భరోసా రాక రైతు బీమా వర్తించదు కాబట్టి వాళ్ళకి అట్లా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం అన్న కొంచెం చొరవ తీసుకొని పేదలకు న్యాయం చేసే ప్రభుత్వం కాబట్టి ఆ కొత్త పాస్బుక్లు ఇప్పిస్తే రేపు పొద్దున్న ఏమన్నా రైతు బంధు ఏమన్నా గట్టిన ఏమన్నా అకాల మరణం చెందితే వాళ్ళకి అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 5 లక్షలన్న బెనిఫిట్ ఉపయోగపడుతుందని మేము గవర్నమెంట్కి విన్నవిస్తున్నాం. ఐలాపురం నరసింహారెడ్డి, తండ్రి పేరు రామకృష్ణారెడ్డి. మాది 118/31 సర్వే నెంబర్లో 1 ఎకరం 35 గుంటల భూమి. అది మిస్సింగ్ సర్వే నెంబర్ కింద వచ్చింది. దాని గురించి సరి చేయగలరని చెప్తున్నాం. కేశవాపూర్ గ్రామం, ముడిందలపల్లి మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. ఈ కేశవాపూర్ గ్రామంలో గత ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేర్ అని చెప్పేసి కేసీఆర్ గారు చేస్తా అని చెప్పేసి అందరికీ సగం మంది కూడా డబ్బులు ఇప్పించాడు. తర్వాత ఎస్సీలు బీసీలకు లవణ్య పట్టాలు, అసెంబ్లీ భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఊరందరూ కూడా దాని మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. కాకపోతే డబ్బులు వస్తాయని చెప్పేసి ఇక్కడ అక్కడ అప్పులు చేసుకుంటూ చాలా మంది ఫ్యామిలీలు కష్టపడ్డారు. చాలామంది ఫ్యామిలీలు కోల్పోయారు, వాళ్ళు భర్తలు చనిపోవడం వల్ల. ఇంకా ఇంతవరకు డబ్బులు రాలేదు, మాకు పాస్బుక్లు రాలేదు. కొత్త పాస్బుక్లు ఇస్తే ఇప్పటికైనా రైతు బంధు కిసాన్ పథకం పడుతుండే. అలాంటివి కూడా ఇంతవరకు ఎప్పుడు రాలేదు.
కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ కేశవాపూర్ గ్రామాన్ని ఒక దృష్టిలో పెట్టాలని మేము మనవి చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీలకు చాలామంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి మీరు చాలా చేయాలని మనవి చేస్తున్నాను. మూడుచింతలపల్లి మండలంలో మన రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు మనము 2 గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము. కేశవపూర్ మరియు పోతారం విలేజ్లో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము. కేశవపూర్లో 2 గ్రామాలకు సంబంధించి తీసుకుంటున్నారు. ఇక్కడ యాకత్పుర మరియు కేశవపూర్. ఇక మనకి ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామంలో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ అర్జీలు అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ 118 సర్వే నెంబర్ దానిపైన అర్జీలు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్. గతంలో మనము అసైన్మెంట్ చేసి తర్వాత వాళ్ళు అది పనికి రాకుండా ఉండి బండ ఉండి రెజ్యూమ్ చేసుకున్న వాటిపైన మళ్ళీ వాళ్ళు అసైన్మెంట్ చేసుకుంటారు. వీటిని కూడా మళ్ళీ పరిశీలించి దానిపై చర్య తీసుకుంటాము. ఇంకపోతే రేపైతే కేశవరం గ్రామము మరియు హుషార్పల్లి గ్రామంలో 2 టీంలు పర్యటించి అక్కడ రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నది. ఇక్కడ ఆ గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. షామీర్పేట మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రస్తుతం మన అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ సదస్సుల్ని ఉపయోగించుకొని వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దీంట్లో భాగంగా రేపు పొన్నాల మరియు లాల్గడి మలక్పేట 2 గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సుల్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పొన్నాల మరియు లాల్గడి మలక్పేట గ్రామస్తులందరూ కూడా ఎవరికైతే భూ సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ కూడా వారికి సంబంధించిన పాత పాస్బుక్లు కానీ తర్వాత పహానీ కాపీస్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇమిటేషన్ కానీ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని ఆ సదస్సు కనుక హాజరై దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న నుంచి జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులో భాగంగా షామీర్పేట మండలంలో పోతాయిపల్లి మరియు యాడారం ప్రాంతంలో 35 భూ సమస్యలపైన 35 దరఖాస్తులు రావడం జరిగింది. అదేవిధంగా మూడుచింతలపల్లి మండలంలో మూడుచింతలపల్లి మరియు నాగిశెట్టిపల్లి అదేవిధంగా చిన్నపర్వతాపూర్ గ్రామాలకు సంబంధించి 48 దరఖాస్తులు రావడం జరిగింది. ఇదే విధంగా రేపు కూడా రెవెన్యూ సదస్సులో భాగంగా షామీర్పేట మండలంలో లాల్గడి మలక్పేట తర్వాత పొన్నాల గ్రామాలకు సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మూడుచింతలపల్లి మండలంలో హుషార్పల్లి మరియు కేశవరం ఈ 2 గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని భూ సమస్యకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అధికారులే మన గ్రామాలకు వస్తారు. కాబట్టి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ కార్తీక్ వర్మతో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.